కల్లాలు లేనే లేని రహదారంటూ ఉంటుందా? ఆటంకాలు ఎన్నెదురైనా ప్రజలతోనే పయనిస్తాడు. ఆపదలోన ఎవ్వరు ఉన్నా తప్పక సాయం చేస్తాడు. మా కృష్ణ లంక అవ్వే చెబుతుంది, నీ గెలుపే చూడాలంటూ. మా కొండ ప్రాంతం అన్నే చెబుతాడు, నీ వెంటే ఉంటామంటూ. మటమట గుణదల ప్రతి ఒక్క ఇంటిలో బంధువులా నిన్ను చూస్తున్నారు. జన హృదయాలను గెలిచి నిలిచిన నీ సేవకు సలాం కొడుతున్నారు. రారా మావా మాతో నడిచే, నీ కండగా నేనున్నానంటూ. పెద్ద కొడుకై బాధలు తీర్చే మా దేవినేని అవినాశంటూ. రారా మావా మాతో నడిచే, నీ కండగా నేనున్నానంటూ. పెద్ద కొడుకై బాధలు తీర్చే మా దేవినేని అవినాశంటూ. విజయవాడ తూర్పు అవినాష్తో మార్పు, అవినాష్తో మార్పు. విద్యా వైద్యం అందరి హక్కు అంటూ ముందడుగేశాడు. యువతకు మంచి భవితను పంచే పనులెన్నో చేస్తున్నాడు. వయోవృద్ధుల శ్రేయస్సుకై అనునిత్యం శ్రమిస్తాడు. పథకాలన్నీ ప్రజలకి చేర్చి చేయూతగా తానుంటాడు. మా ఆలోచనల రూపానివి నీవు, మా ఆశల వారధి నీవు. మా రాతలు మార్చి మా వెటలను తీర్చి నడిపించే సారథి నీవు. మా కష్టాలలో తోడుగా నిలిచిన నీ సాయాన్నే మరువము మేము. ఇక నీ విజయమే నిశ్చయమైనది, ఇది మా మాటగా ఇస్తున్నాము. రారా మావా మాతో నడిచే, నీ కండగా నేనున్నానంటూ. పెద్ద కొడుకై బాధలు తీర్చే మా దేవినేని అవినాశంటూ. రారా మావా మాతో నడిచే, నీ కండగా నేనున్నానంటూ. పెద్ద కొడుకై బాధలు తీర్చే మా దేవినేని అవినాశంటూ. విజయవాడ తూర్పు అవినాష్తో మార్పు, అవినాష్తో మార్పు. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. ఆ కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డప్పు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి,
దేశంతా గొంతెత్తి చెప్పేదొకటే, వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా